చాలా హెల్తీగా టేస్టీగా ఉండే గోంగూర పచ్చడిని మా ఇంట్లో చేసుకునే స్టైల్లో చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. ఇది ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. దీన్ని ప్రిపేర్ చేయడానికి ఫ్రెష్గా ఉన్న గోంగూరను 6 కట్టల వరకు తీసుకోవాలి. నీట్గా ఉన్న ఆకులను ఒక్కొక్కటిగా తెంపి పెట్టుకోవాలి. గోంగూరనంతా ఇలా తెంపి పెట్టుకున్న తర్వాత వాటర్లో 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉండే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న గోంగూరనంతా వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆకు చూడ్డానికి ఎక్కువగా కనిపిస్తుంది కానీ ప్యాన్లో వేసి వేడి చేయగానే ఇలా దగ్గరగా అయిపోతుంది. స్టవ్ని సిమ్లో పెట్టుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయ్యి ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత దీంట్లో పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో దంచి పెట్టుకున్న ఎల్లిపాయను 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి. గోంగూరను ఆయిల్లో వేసి ఫ్రై చేయగానే ఇలా స్మాష్ అయిపోతుంది కాబట్టి దీన్ని మళ్ళీ గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి దీంట్లో ఎక్స్ట్రా పులుపు వేయాల్సిన అవసరం లేదు. దీన్నంతా ఇలా బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి వేయించుకోవాలి. దీంట్లో కట్ చేసుకున్న ఎల్లిపాయలను, ఎండుమిరపకాయలను కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఈ పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న గోంగూర ముద్దనంతా తీసి ఇందులో వేయాలి. దీన్నంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ గోంగూర పచ్చడిని తడి లేకుండా చేస్తే 15 నుంచి 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న గోంగూర పచ్చడిని అన్నంలో పెట్టుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఇది ఎక్కువగా తింటే చాలా మంచిది. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మీరు కూడా దీన్ని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.